దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. 320 పాయింట్ల లాభంతో 81,633 వద్ద సెన్సెక్స్ క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 24,833 వద్ద ముగిసింది. ఇక బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ధర 440 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర 97,040 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు తగ్గి 88,950 రూపాయలకు చేరింది. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి యాసర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే యాసర్, చెప్పండి, స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిసినట్టు కనిపిస్తుంది, అట్లాగే బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గినట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు రాణించాయని చెప్పొచ్చు. అదే క్రమంలో కొద్దిపాటు లాభాలతో కొనసాగుతూ మెల్లిగా సూచీలు కాస్త నష్టాల్లోకి జారుకున్నాయి. కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతర్జాతీయ మార్కెట్లో సంకేతాలు ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయని చెప్పొచ్చు. మార్కెట్ ఇవాళ ప్రారంభంలో ఉన్న సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో మరియు నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో ఇవాళ ప్రారంభించాయి. అలాగే మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 320 పాయింట్ల లాభంతో 81,633, అదే తరహాలో నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 24,833 వద్ద క్లోజ్ అయిందని చెప్పొచ్చు. దీంతో సూచీలు కొద్దిసేపు ఫ్లాట్ గా కొనసాగి స్వల్ప నష్టాల్లోకి వెళ్లి మరి ఒక్కసారిగా మార్కెట్ ముగిసే సమయంలో లాభాల్లోకి వచ్చాయని చెప్పొచ్చు. అంటే ఇవాళ మార్కెట్ లాభ నష్టాల మధ్య సూచీలు దోబుచలాడాయని చెప్పొచ్చు. ఇక లాభాల విషయానికి వస్తే సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, అదాని పోర్ట్స్, హెచ్సిఎల్, సన్ఫార్మా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ లాంటి కార్పొరేషన్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ షేర్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక నష్టాలు చూసుకున్నట్లయితే అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మ్యాక్స్ హెల్త్ కేర్ లాంటి షేర్లు మాత్రం ఇవాళ నష్టాలను చవి చూశాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మార్కెట్ లో సానుకూల సంకేతాలు ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లతో సూచీలు ఇవాళ రాణించాయి. ఇక మరోవైపు గోల్డ్ విషయానికి వస్తే 1,00,000 మార్కు దాటిసిన బంగారం ధరలు ఒక్కసారిగా ఇవాళ తగ్గాయి. ఆ తర్వాత దూకుడుగా ధరలు సాగించాలి. ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గి 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 440 తగ్గి 97,040కి ప్యూర్ గోల్డ్ ధర చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 400 తగ్గి 88,950కి చేరుకుందని చెప్పొచ్చు. అసలు బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఇవాళ లిబరేషన్ డే టారిఫ్లని రద్దు చేస్తున్నట్లు అమెరికా ఫెడరల్ కోర్టు ప్రకటించడం ఈ రోజు ధరలు తగ్గిపోయాయని చెప్పొచ్చు. అలాగే గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న యుఎస్ రైట్, యాసర్ హుసేన్, థ్యాంక్ యూ.